అపార్ట్ ఫ్రమ్ దిస్ స్టోరీ ఏంటి? స్టోరీ డెఫినెట్గా ఒక ఇంట్రెస్టింగ్ టేక్, ఒక చాలా ఫన్ స్టోరీ. మీరు అవును, మీ అంటే- పెళ్ళికి అనిల్ అంబానీ వస్తున్నాడు, అది రాజు ఫ్రెండ్, ప్రభాస్ నా ఫ్రెండ్ కాదు. కానీ ప్రభాస్ గారు వస్తున్నారు. అవును అవును, అది మొత్తం గెస్ట్ లిస్ట్, అది రాజు ఫ్రెండ్ లిస్ట్ ఉన్నాయి. కానీ ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను ఒక క్రక్స్లో చెప్తా అంటే అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఒక నవరస ఆఫ్ ఎమోషన్స్ ఈ సినిమాలో మీకు దొరుకుతుంది. అండ్ అంటే కామెడీ డెఫినెట్గా ఉంది, ఫన్ కానీ ఎమోషన్ కొంచెం అన్లిమిటెడ్ గా దొరుకుతుంది. డెఫినెట్లీ అది ప్రతి సీన్ లో ఉంది, అది ప్రతి ప్రతి సీన్ మీరు చూస్తే మీకు డెఫినెట్ గా ఒక కామిక్ స్పేస్ ఉంది డెఫినెట్ గా. దాంతో పాటు యుల్ హ్యావ్ ఎమోషన్ కూడా ఉంది, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది. సో ఇది మొత్తం కలిపి ఒక ప్రాపర్ పాట్ బాయిలర్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్. కళ్యాణ్ మండపం సెటప్ లో దొరికింది. అదే 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 సో ఒక పెళ్లిలో మీకు కూడా రిలేటబిలిటీ ఉంది, ఎందుకంటే చాలా పాయింట్స్ మేము రియల్ లైఫ్ తో అది తీసుకొని ఇక్కడ మూవీలో పెట్టాను, సీన్స్ లో పెట్టాను అని మీకు కూడా మీరు చూస్తే మీకు అది కూడా పెళ్లిలో జరిగింది, అది ప్రీ వెడ్డింగ్ లో జరిగింది, అలా అలా ఉంది, అది అలా. సో చాలా రిలేటబిలిటీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో కూడా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, మీకు కూడా కనెక్టివిటీ ఉంది, రిలేటబిలిటీ ఉంది, కనెక్ట్ అవుతారు డెఫినెట్లీ. సో మీకు అసలు నవీన్ పోల్శెట్టికి డైలాగ్స్ రాస్తారా, రాయాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది ఆన్ స్టేజ్ మాట్లాడేది చూస్తుంటే. అంటే డజంట్ నీడ్ ఎనీ డైలాగ్స్, ఆ సీన్ చెప్పి వదిలేస్తే ఏదో ఒకటి వర్కౌట్ అయిపోద్ది. డెఫినెట్లీ అండి, అది ఐ థింక్ ఇట్స్ టాలెంట్ టు బి ఏబుల్ టు థింక్ 24/7 ఆ టైప్ లో ఆ సినిమా క్యారెక్టర్ లో ఉంటుంది. కరెక్ట్ 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 డెఫినెట్లీ. అంటే కామిక్ స్పేస్ స్పెషల్గా, ఎందుకంటే ఏడ్చిన చాలా ఈజీ, కానీ మోస్ట్ డిఫికల్ట్ అంటే కామెడీ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ స్పేస్ అని నాకు సంక్రాంతికి వస్తున్నాంలో ఆల్రెడీ తెలిసింది. సూపర్ కామిక్ టైమింగ్ అండి, అంటే హీ ఈస్ సంథింగ్ ఎల్స్, ఒక వేరే లెవెల్. అంటే వెంకటేష్ సార్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ. ఐ కాంట్ ఈవెన్ స్టార్ట్, ఐ బిగిన్ టాకింగ్, విల్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. హీ సూపర్ కామిక్ టైమింగ్ లో. అండ్ నవీన్ కూడా ఓకే, అంటే జెన్జీ వేలో చాలా బాగా షూట్ చేశారు. సో ఐ థింక్ కామెడీ ఇస్ దట్ స్పేస్, ఒక నాక్ అయితే యూ కెన్ డూ ఇట్. అంటే వీళ్ళిద్దరికి ఒక కామన్ క్వాలిటీ అని చెప్పిన ఏంటంటే వీళ్ళు జోక్స్ తన మీద తీసుకోగలరు. కరెక్ట్, దట్ ఈస్ ద రేరెస్ట్ టు బి ఏబుల్ టు టేక్. అదే డెఫినెట్లీ. అంటే వీళ్ళు చాలా మంది హీరోస్ జోక్స్ వేస్తారు, కరెక్ట్, వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. కరెక్ట్ కరెక్ట్. సో దట్ ఈస్ ద రేరెస్ట్ క్వాలిటీ వెంకటేష్ గారికి కానీ 100%. నవీన్ పోల్శెట్టికి కానీ. సో అతను ఏదన్నా ట్రోల్ చేయటం మొదలెడితే ఫస్ట్ తన నుంచి మొదలెడతారు. అదే అదే అదే, దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ కదా. కరెక్ట్, వాళ్ళిద్దరితో కామన్ ఎలిమెంట్ కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. అది కామెడీ ఎక్కడైనా ఉంటే మనకి కామెడీ కావాలంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ దెమ్ ఇట్స్ ఫైన్. సో దట్స్ ఎ గుడ్ థింగ్.